ఉగాది వేడుకల్లో జగన్ చేసిన విచిత్ర పనులు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా పంతులుగారు పంచాంగం చదువుతున్న సమయంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు జగన్ ప్రవర్తించాడని ఆరోపణలు వినిపించాయి. రెండో ఘటన దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని పంతులుగారు చెప్పగా జగన్ కొద్దిసేపు దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. దీంతో అక్కడే ఉన్న ఒక వైసీపీ నాయకుడు వచ్చి వివరించినా చివరికి కూడా ప్రదక్షిణలు అసలు చేయలేదని అంటున్నారు. మూడో ఘటన దేవుడి ముందు లెంపలు వేసుకుని దండం పెట్టుకోమని పంతులుగారు చెప్పగా జగన్ అహంకారంగా నేరుగా నిలబడిపోయాడని విమర్శలు వస్తున్నాయి. ఇక నాలుగో ఘటన దేవుడి శాలువా కప్పే సమయంలో భారతీ రెడ్డి గారిని పిలిచినా ఆమె స్పందించలేదని ఈ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. అన్నకాదు నా భద్రశత్రువు షర్మిల వ్యాఖ్యలతో జగన్ కు వణుకు. మరోసారి జగన్ పై బీభత్సం సృష్టించిన షర్మిల అసలేం జరిగిందో క్లియర్ గా చూద్దామా? మనందరికీ తెలిసిందే వివేకా కేసు గురించి. ఈ కేసులో సునీత గారి ప్రెస్ మీట్ తర్వాత అవినాష్ రెడ్డి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ప్రతిగా వైఎస్ షర్మిల ఎన్కౌంటర్లా మరో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ వివేకాను చంపింది ఎవరో మీకు తెలియదా అన్నగారు అంటూ స్ట్రాంగ్ గా ప్రశ్నించారు. ఎంపీ సీట్ కోసమే అంతా జరిగిందని మీకు తెలియదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇంతటితో ఆగకుండా అన్నా అనే పదానికి కలంకం జగన్ రెడ్డి. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జగన్ పై షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ఇంకా ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. లోకేష్ మరియు చంద్రబాబు గొప్పతనం బయటపడింది. మనందరికీ తెలిసిందే. ఆత్మీయ విందు కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులతో కలిసి ఆత్మీయంగా పాల్గొంటూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు మరియు నారా లోకేష్ గారు ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేసి ఫ్రీ బస్ పథకం వారికి ఉపయోగపడుతుందా లేదా అని తెలుసుకుంటూ ఇంకా వికలాంగుల కోసం ఏమీ చెయ్యాలో అడిగి తెలుసుకున్నారు. ఇదంతా చూసిన ప్రజలు ఇదే కదా నాయకత్వం అంటే అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. జగన్ ఆస్తులు లాగేసుకున్నాడా? తల్లి విజయమ్మ నోటరీ లేఖతో షాక్ ఇచ్చారు. వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం మళ్లీ హాట్ టాపిక్ అయింది. గతంలో వచ్చిన లేఖలను ఫేక్ అన్నారు. కానీ ఇప్పుడు విజయమ్మ స్వయంగా నోటరీతో లేఖ విడుదల చేశారు. ఆమె చెప్పినదేమిటంటే వైఎస్ మరణం వరకు ఉన్న ఆస్తులు కుటుంబానికే చెందినవని, అందరికీ సమానంగా పంచారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశించారని తెలిపారు. ఎంఓయూ ప్రకారం షర్మిలకు రావాల్సిన ఆస్తులు ఇంకా పూర్తిగా ఇవ్వలేదని, సరస్వతి సిమెంట్, యలహంక భూమి కూడా ఆమె వాటాలో భాగమని పేర్కొన్నారు. షర్మిలకు ఇచ్చిన డబ్బు కూడా ఆమె డివిడెండేనని స్పష్టం చేశారు. మేనల్లుడు మేనకోడలకు అన్యాయం జరిగిందని, అయినా ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. దేవుడి సాక్షిగా నేను రాసింది నిజమే అంటూ విజయమ్మ లేఖ ముగించారు.